బా ఇంత ఫార్మల్గా పద్ధతి అండి, పద్ధతి ముఖ్యం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, పెద్దవాళ్ళు చెప్పారు. నిన్నేమో అంత మోడర్న్గా వస్తే మీరు మోడర్న్గా వస్తారేమో అని చెప్పి నేను మోడర్న్గా వస్తే మీరు అసలే అంజలి గారు అంటే పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే నేను అనుకున్న అమ్మ ఆవిడ షూట్కి వెళ్దామని ఇలా వస్తే మీరు ఇలా జలకిచ్చారు, బాగుంది. ఈ కాంట్రాస్ట్ అదిరిపోయి ఉండలా కదా. చాలా ఇన్నసెంట్, అసలు నాకు ఏం తెలీదు, అసలు ఏం మాట్లాడను, నేను అలా బతుకుతానా అని నా మీద నాకే డౌట్ వస్తూ ఉంటుంది. పాపం ఇంత ఇదిగా ఉంటే ఎట్లా ఈ లోకంలో ఎలా నేను సర్వైవ్ అయ్యేది అని ప్రతిరోజు కోటి దేవుళ్ళకి నేను దండం పెట్టుకుంటూ ఉంటా ఎలా బతకాలని. అసలు ఎక్కడన్నా నమ్మెట్టుందా ఎక్కడన్నా అసలు. బట్ ఏ మాట కావాలనుకోవాలి, లుకింగ్ సో గార్జియస్. ఈ శారీలో ఆ బుట్టలు చక్కగా ఎంత బాగున్నారో. లుక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ మై యువర్ లవ్లీ ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఆఫ్ బెజవాడ బేబక్క ఆల్సో అండ్ అంజలి గారి ఫ్యాన్స్ అందరికి కూడా. అవును, మీది విజయవాడ అని విన్నానండి, కరెక్టేనా? బెజవాడ అచ్చా, విజయవాడ కాదు, బెజవాడ. చూడండి అసలు అంటంలో ఈ రాయల్గా ఉండాలి అనాలంటే. కరెక్ట్. ఏంటి ఇప్పుడు ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు, ఏంటి సంగతులు? అంటే చాలా పనులు చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవరు ఇవ్వట్లేదు. అంటే నేను ఉన్నానని తెలియదు కదా. అదే కదా, అంటే మాట్లాడితే మీరు అమెరికా కదండి అంటున్నారు. అదే కదా, అందుకే మీకోసం వచ్చేసానండి అని చెప్పా. ఉంటున్నారా కొద్ది? ఉంటాను. వెళ్ళిపోనా? వద్దు. సరే అయితే మీరు ఎన్ని రోజులు ఉన్నారు చెప్తే. అంటే ఉంటారా అన్నట్టు లేదు, ఉంటారా, ఉంటా, ఇక్కడే ఉంటా. లేదు డార్లింగ్, ఉంటున్నారు. నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం వాళ్ళకి. బెజవాడ బేబక్కాయ్ హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరికి ఏం కావాలన్నా ఫోన్ చేయండి, ఒక కాల్ చేయండి, అంతేనా? ఆవిడ చేయండి, అది నాకు చేయండి, లేదా ఒక కమెంట్ పెట్టండి, మేడం మీరు ఉన్నారు కదా, ఇదిగోండి మాది ప్రోగ్రామ్ ఉందని చెప్పండి, ఐ విల్ ఇన్ఫార్మ్ హర్ డెఫినెట్లీ. రైట్ కదా? ఎస్, పర్ఫెక్ట్. మీరు ఐటీ ప్రొఫెషనల్ విన్నాను. ఒకప్పుడు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనమాట, నా చిన్నప్పుడు. ఓకే, చేశాను. తర్వాత మనం ఏదో పీకేద్దాం, లాగేద్దాం, చేసేద్దాం, సింగర్ అయిపోదాం అని వచ్చా. ఓకే, అంటే సింగర్ అవుదాం అనుకున్నా, పాప్ సింగర్ అవుదాం అనుకున్నా, కానీ పాపం సింగర్ అయ్యాను. లేదు ఇది బాగా వేసుకోండి, పాపం సింగర్ అయ్యాను. ఎందుకంటే ఎందుకో చెప్తా, మీరు ఎవరు కామెంట్ చేయక్కర్లేదు, నాకు నేనే కామెంట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఏ సినిమాలు పాడానా అంటారు ఫస్ట్ సింగర్ అనగానే, పేర్లు చెప్తా, అది మీరు గూగుల్లో ఎత్తుకున్న దొరకవు. చెప్పి నేను అవమానం పడే బదులు నేనే పాపం సింగర్ అంటే అవకాశాలు ఇద్దామని ఎంతోమంది అనుకున్నారు, కానీ నేనే తీసుకోవాలా, ఇట్లా చెప్పమని చెప్పారు ఇంటర్వ్యూలో. కానీ నిజానికి మీరు చాలా ఫంక్షన్స్లో పార్టీస్లో పాడిన పాటలు నేను విన్నాను, వీడియోస్ చూసాను ఇన్స్టాలో. బాగుంది, కానీ నేను అనుకోవడం అయ్యో నిజం లేదంటారా? అయ్యో 4-5 మార్కులు వేస్తారు, అదే 5కి నేను అంది. మీరు 10కి అనుకున్నారా? అబ్బో, అట్లీస్ట్ 10కేమో నేను ఇంకా పెంచుదాం అనుకున్నాను. నో 5కే. సరే, డన్. సో అయితే ఈరోజు సరదాగా పాటతో మొదలు పెడదామా, న్యూ ఇయర్ కదా. అంతే అంటారా? ఏమండి, వాళ్ళు చక్కగా జాగ్రత్తగా హాయిగా ఆనందంగా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళు తల దిక్కు ఏమన్నా ఫస్ట్ మీరు ఇళ్లలో తలుపులు వేసుకోండి, ఫస్ట్ ఇళ్ళు అయితే ఇళ్ళు, స్టూడియోలు అయితే ఎక్కడుంటే అక్కడ తలుపులు వేసుకోండి, ఫస్ట్ దేవుడా ఎడబెట్టుకోండి. ఎందుకు అక్కర్లా, మీ వాయిస్ బంగారంలా ఉంటుంది, నేను విన్నాను కదా. మంచి పాప్ సాంగ్స్ అద్దరు కూడా వస్తాను. నాకు కొత్తగా ఉంది ఇలాంటి కాంప్లిమెంట్. లేదు, ఆఫ్ చేసా కోయినాయి, మీ చేత పాడించాలనుకున్నాను. ఈ మధ్య నా మాటలే కానీ పాటలు బాగున్నాయి అని అన్నదే లేదబ్బా, ఏంటబ్బా ఇది కొత్తగా ఉంది. కాదు, అందరూ ఈ మధ్యన నా సాంగ్స్ కన్నా నిజంగా నేను చెప్పిన డైలాగ్సే ఇప్పుడు ఈ మధ్యన ఇది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది బీ హ్యాపీ టు లివ్ లాంగర్. బీ హ్యాపీ టు లివ్ లాంగర్. ఎలా? పుణ్యం అని ఎగరేసుకుంటా తిరగమాకండి, అర్థమైందా? పుట్టుక్కుని పోతాం. నేను చెప్తున్నా, 4-5 పాపాలు గట్టిగా చేసి పడేయండి, 4-5 కాలాలు గట్టిగా పడుంటాం. అందుకే చెప్పలేదు ఊరికనే పాపి చిరాయు అని, చిరాయు ఓహో బ్లెస్సింగ్. బీ హ్యాపీ టు లివ్ లాంగర్. వీళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు మేము బాగానే చేసాంగా పాపాలని, అందుకే ఇంకా బాగానే ఉన్నారు. నేను కూడా గట్టిగా చూసుంటా, ఇంకా పిలుపు రాలేదు. ఎక్కడ వస్తుందో అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉంటా పాపాలు. మామూలుగా ఉండదు. మీరు పాటలు అప్డేట్ చేసుకుంటారు, నేను పాపాలు అప్డేట్ చేసుకుంటున్నా. కానీ ఇంత కామెడీలో, ఇంత సీరియస్నెస్లో, ఇంత ఏమంటారు, ఇంత డివోషనల్ థాట్ కూడా ఉందా అనిపించింది నాకు. అది డివోషన్ లాగా అనిపించిందా? నేను ఎమోషన్ అనుకున్నానే. మీకు అందులో కూడా మీరు డివోషన్ ఎత్తుకున్నారంటే మీకు బాగా భక్తి పారవస్యాలు ఎక్కువ. మీలాంటి వాళ్ళ కోసమే నేను చేసింది అది.
ఫిలాసఫీ చెప్తున్నారు మీరు అందుకని. ఎందుకంటే నేను ఒక్కోసారి గమనిస్తూ ఉన్నాను, పాపం వెళ్తూ ఉంటారు కదా యాత్రికులు, పాపం పెద్ద పెద్ద బండ్లు వేసుకుని పాపం ఎక్కడెక్కడో పాపం వాళ్ళనే దేవుడు పుట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళు మంచివాళ్ళు. నాలాగా రాత్రి అంటే వద్దులే, బాగా పాపాలు చేసే కొంతమంది బ్యాచ్ ఉన్నారు, మా జోలికి రాడు దేవుడు. అంతేనా? యముడు గారు రారు, ఎందుకులే అక్కడ కూడా వచ్చి రచ్చ చేస్తారు వీళ్ళు ఎందుకులే అని. అచ్చా, ప్రశాంతంగా ఉంది యమలోకం, కనీసం నార్మల్ పాపిలతో వీళ్ళు తీసుకెళ్తే ఇంకా రచ్చ వద్దులే అని వీఆర్ నాట్ బీయింగ్ కాల్డ్. కానీ క్రియేటర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అనుకోలే, అలా అయిపోయా. అంటే ఎప్పటి నుంచో సరదాగా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని ఫన్గా. అంటే అదొక ప్రొఫెషన్ అవుద్ది, అదొక దానికి కూడా నాకే పిచ్చి అనుకుంటే నా వీడియోలు చూస్తున్నాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా పిచ్చి, మహా పిచ్చోళ్ళు ఉంటారు. మా మమ్మీ అదే అంటుంది, అమ్మా నా వీడియో చూడు ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్తూ ఉంటా. ఇది 500,000 వచ్చింది 1 మిలియన్ అంటే దీనివల్ల నీకేం వస్తుంది, ఏమైనా డబ్బులు వస్తాయా అంది. డబ్బులు రాదన్న, పాపులారిటీ వస్తుంది. ఏం చేసుకుంటా పాపులారిటీతో, దీనికే పని లేదండి, దీని వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత పనికి మళ్ళాళ్ళు. అయ్యో నన్ను కూడా అన్నట్టే అందరినీ అనేసింది, మీరు వాళ్ళు తేడా అమ్మగారికి చూసేవాళ్ళు అందరూ ఒకటే, చట్టం చూపులో అందరూ సమానమే. అంతే, మా అమ్మ చూపులో మీరు నేను అసలు ఎవ్వరు తేడా ఏం లేదు, అసలు సమస్య లేదు.